దీంట్లో ఏముంది అని మాట్లాడతారు. కరెక్టే, మీకేముంది అని తెలుస్తుందిరా. పోర్న్ వీడియోలు, పోర్న్ ఫిల్ములు చూసేటువంటి వాళ్లకు భగవద్గీత సారాన్ని ఎలా తెలుస్తుంది? మీరా దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు? మీ దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించేటువంటి బిఆర్ కామనాయుడు, సారీ మళ్ళీ అదే ఆ పేరు వస్తా ఉంది, ఆయన స్వభావానికి తగినట్టే, బిఆర్ నాయుడు గారు, మీరు ఇలాంటి వాళ్లను ఎన్నుకొని భగవద్గీతను కించపరిచే విధంగా మాట్లాడుతారా? గంధపు వాసనకు గాడిద ముఖం చిట్లిస్తుంది. కొండ మీద ఆ వన్నెల దొంగ, కొండ కింద ఉండేటువంటి ఈ చీకటి కొంగలు అన్నీ కూడా భగవద్గీతను చేతిలో పట్టుకొని చిందులేస్తున్నాయి మా మీద దాడి చేయటానికి. భక్తి అంటే భామ పూజ, భజన అంటే వంటగదిలో జంట విన్యాసం అనుకునేటువంటి వ్యక్తికి భగవద్గీతలో మొదటి 2 అక్షరాలే అర్థమవుతాయి. భగగీత అనుకుంటున్నాడు, భగవద్గీత అనుకున్నాడంటే భగదలన రాక్షసానందుడు. దాని మీద మీరు మాట్లాడమా? యువతరం సులభంగా తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, ఆచరించటానికి సులభ శైలిలో రాసినటువంటి అత్యుత్తమమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసి విద్యార్థులకు పంచాలా అన్నటువంటిది టీటీడీ మాన్యువల్లోనే ఉన్నది. మీరెవ్వరూ కూడా మీ హయాలల్లో చేయని పని నేను ఆ మాన్యువల్ని బయటికి తీసి భగవద్గీతను పిల్లలకి అందించేటువంటి కార్యక్రమం చెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఆ పుస్తకాలు మేము బయటికి వచ్చిన తర్వాత ప్రింట్ అయి వచ్చినాయి. వాటిల్లో నాది, ధర్మారెడ్డి గారి ముందు మాటలు చూసి భరించలేక, సహించలేక, ఓర్వలేక బిఆర్ నాయుడు గారు ఇసిరి ఆడబారేశారు. దీంట్లో ఏమున్నది అని. అదయ్యా వచ్చినాక చూసుకొని మా ఇద్దరి పేర్లు చించేసి నీ పేరు ఈవో పేరు వేసుకొని ఉండొచ్చు కదా. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదు నీకు.